హాయ్ డియర్ లీడర్స్, గుడ్ మార్నింగ్, నమస్తే. ఐ థింక్ మీరందరూ సేఫ్గా హ్యాపీగా ఉన్నారని అనుకుంటా ఉన్నాను. ఈరోజు రేపు మనకు మోదీవే ఇన్ఫినిటీ ప్లాన్ ఫస్ట్ మంత్ మనం క్లోజ్ చేయబోతా ఉన్నాం, మంత్ ఎండింగ్. దానికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను, కొన్ని జాగ్రత్తలు మీతో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే జస్ట్ పర్సనల్ పీవీ 50 పీవీ, మినిమం 50 పీవీ అయిందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీ లెవెల్ని బట్టి 100 పీవీ, 200 పీవీ, 300 పీవీ రిక్వైర్మెంట్ని బట్టి అయిందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దాంతోపాటు మీ టీంలో ఎవరైతే కన్సల్టెంట్స్ ఉన్నారో వాళ్ళు లాస్ట్ 6 months నుంచి బిల్లింగ్ చేయకుంటే మినిమం 50 పీవీ చేయకుంటే వాళ్ళ ఐడీస్ అనేవి టర్మినేట్ అవుతాయి. ఈ విషయాన్ని మీ టీంలో డెప్త్ వరకు చేరవేయండి. దాంతోపాటు మీ యొక్క టీమ్స్లో ఎవరైతే యాక్టివ్ పర్సన్స్ ఉన్నారో వాళ్లకు అడ్వైజర్ 6% బిలో, అంటే డైరెక్టర్ బిలో, నాన్ క్వాలిఫైడ్ అని చెప్తారు. అలా అక్కడ ఉన్న వాళ్ళు 6% ఉన్న వాళ్ళు పవర్ ఆఫ్ 4లో పార్టిసిపేట్ చేసేలా చేయండి. ఎందుకంటే 5% పూల్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. చాలా మంచి ఇన్కమ్ కాబోతా ఉంది. ప్రోగ్రెసివ్ బోనస్ ప్లస్ ఈ యొక్క పూల్ బోనస్ 5% బోనస్ అనేది వాళ్ళకి యాడ్ అవుతుంది. దీనికోసం మీరు ఏం చేయాలంటే మీ ఫ్రంట్ లైన్స్ వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా, క్రైటీరియా ఏంటంటే మినిమం 50 పీవీ ఫ్రంట్ లైన్స్ వాళ్ళు డైరెక్ట్ స్పాన్సర్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఫ్రంట్ లైన్స్ 4 మెంబర్స్ 50 పీవీ కంప్లీట్ చేసుకుంటే ఓవరాల్గా 250 పీవీ అవుతుంది. వాళ్ళకు 2 షేర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అలాగే అదే ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో 50 పీవీతో వాళ్ళు వాళ్ళ డౌన్ లైన్లో 50 పీవీ చేపించి వాళ్ళు కూడా 2 షేర్లకు క్వాలిఫై అవుతే మీకు 4 షేర్లు వస్తాయి. ఇది కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి. ఓవరాల్గా 12 మెంబర్స్, సెకండ్ జనరేషన్లో 12 మెంబర్స్ ఆ యొక్క క్రైటీరియాని కంప్లీట్ చేస్తే మీకు 4 షేర్స్ వస్తాయి బిలో డైరెక్టర్ వాళ్ళకు. ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీకు మ్యాక్సిమం అర్థమై ఉంటుంది నేను చెప్పిన విషయం. లేదా మీ అప్లైన్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, లేదా ఆజాదీ కాల్ సెంటర్ కాల్ చేసి చెప్పినా కూడా మీకు అడిగినా కూడా మీకు విషయాలన్నీ చెప్తారు. మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది మంత్ ఎండింగ్ ఏంటంటే నా పర్సనల్ పీవీ 50 పీవీ అయిందా, నా ఫ్రంట్ లైన్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 50 పీవీ అయిందా లేదా చూసుకోండి. ఎందుకంటే ఒక్క పీవీ తక్కువైనా కూడా మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, మీకు రావాల్సిన టైటిల్స్, ఇన్కమ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రావు. ఎందుకంటే ఇది సిస్టమ్ వైజ్గా సిస్టమ్ చూసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా దానికంటే ముందు మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీకు అర్థం అవ్వలేదా చూడడము, మీ అప్లైన్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సార్ నా స్టేటస్ చెప్పండి, నా యొక్క టీమ్ స్టేటస్ చెప్పండి అనేసి వాళ్ళు అడిగినా కూడా మీకు వాళ్ళు క్లియర్గా అర్థం చేపిస్తారు. మినిమం 50 పీవీ, ఏ టైటిల్ని కూడా మిస్ అవ్వద్దండి. మినిమం 50 పీవీ మీద ఫోకస్ చేయండి. మీ టైటిల్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి 100 పీవీ, 200 పీవీ, 300 పీవీ అయిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాను, ఒక్క పీవీ తక్కువైనా కూడా మీకు రావాల్సిన బెనిఫిట్స్ అవన్నీ కూడా రావు. దాని తర్వాత ఎవరైతే న్యూ జాయినింగ్ అయినారో ఈ మంత్ వాళ్ళకు రీపర్చేస్ ప్రోగ్రామ్, లాయల్టీ ప్రోగ్రామ్ కంటిన్యూగా ఉంటుంది. వాళ్ళకు ఒకసారి క్రాస్ చెక్ చేసి అది కూడా కంప్లీట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీ అప్లయన్స్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఎవరు కూడా ఏ టైటిల్ కానీ ఏ ఇన్కమ్ కానీ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఈ యొక్క వీడియోని క్రియేట్ చేస్తూ ఉన్నాను. వీలైతే మీ టీంలో డెప్త్ వరకు ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయండి. దట్స్ ఇట్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ క్లోజింగ్.